ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, పరాక్రమము గల బాలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ద లార్డ్ ఈజ్ విత్ యూ, మైటీ వారియర్. జడ్జెస్ చాప్టర్ 6 వర్స్ 12. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు తోడయున్నాడు, దేవుడు మనకు విజయం ఇస్తాడు, ఆయన మనల్ని కాపాడతాడు అని. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అవునండి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు మన పక్షముగా ఈరోజు మనకు తోడయుండగా మనకు విరోధి ఎవడు? ఎవరు మనల్ని కృంగదీయగలిగేది? ఎవరు మనల్ని బాధలకు గురి చేసేది? ఎవరు మనల్ని నీచంగా చూసేది? ఎవరు మనల్ని, మన కుటుంబాన్ని నాశనము చేయాలని అనుకునేది? ఈరోజు ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షముగా, నీకు తోడుగా ఉన్నాడు అని పరిశుద్ధ వాక్య భాగములో మనం చూస్తే ఈ మాటలు యోవాషు కుమారుడైన గిద్యోనుకు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ మాటలు గిద్యోనుతో దేవదూత చెబుతున్నప్పుడు, గిద్యోను గొప్ప పరాక్రమశాలి, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని ఓడించినవాడు అనుకుంటే మన పొరపాటే. ఆ సమయములో, అనగా దేవదూత ఈ మాటలు చెబుతున్న ఆ సమయములో ఎటువంటి సామర్థ్యము లేనివాడు, ఏ ఒక్కరిని ఎదిరించలేని అసమర్థుడు, తినడానికి కూడా తిండి గింజలు లేనటువంటి స్థితిలో ఉండి తమ పొలములోనే వారే దొంగచాటుగా తీసుకొని తినాల్సినటువంటి పరిస్థితుల్లో వారున్నారు. కానీ దేవదూత అతన్ని అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని. ఒక డ్రైవింగ్ రాని వ్యక్తితో నీవు గొప్ప డ్రైవర్వి, నీకు డ్రైవింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయంటే ఎలా అనిపిస్తుందో, అలానే బహుశా గిద్యోనికి కూడా అనిపించి ఉండవచ్చు ఆ సమయంలో. వెంటనే గిద్యోను దేవదూతను ప్రశ్నిస్తున్నాడు, నీవేమో దేవుడు నాకు తోడై ఉన్నాడంటున్నావు, మరి దేవుడే మాకు తోడై ఉంటే ఈ విధంగా మాకు సంభవించనేలా? మమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించానని చెబుతూ అప్పుడు చూపించిన ఆ అద్భుత కార్యములను ఇప్పుడు మాకెందుకు చూపించడం లేదు? మాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని ప్రశ్నిస్తున్నాడు. మనము బాధల్లో ఉన్నప్పుడు, మనం కూడా కష్ట సమయంలో ఉండినప్పుడు ఎవరైనా, ఏ దైవ సేవకుడైనా మనతో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే బహుశా మనము అడిగే ప్రశ్న కూడా ఇలానే ఉండి ఉండొచ్చు. ఈ రోజున నీవు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నావేమో, దేవుడే నాకు తోడై ఉంటే నాకెందుకు ఇలాంటి బాధ వచ్చింది? దేవుడే నాకు తోడై ఉంటే నా కుటుంబంలో ఈ అశాంతికరమైన పరిస్థితి ఏర్పడింది. నిజముగా దేవుడే నాకు సహాయకుడైతే నాకెందుకు ఈ అనారోగ్యం, ఈ అప్పుల బాధలు, ఈ కరువు, ఈ కృంగుదలలు అని నీవు కూడా ఆలోచిస్తున్నావేమో. ఆ రోజున ఇటువంటి ప్రశ్ననే అడిగిన గిద్యోనుకు దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి? అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపినవాడనో నేనే అని చెప్పెను. ఈ రోజున నీతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అవును, ఈ రోజున శ్రమ ఉన్నదని, దుఃఖం ఉన్నదని, బలహీనత ఉన్నదని, అశాంతి ఉన్నదని, అయితే వాటిని జయించుటకు నీలో నేను బలమును పెట్టి ఉన్నాను, నీకు అటువంటి సామర్థ్యం ఇచ్చాను, నీవు వాటిని ఎదిరించి పోరాడు, నీవే గెలుస్తావని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున నీకు శ్రమ వచ్చిందంటే, శోధన వచ్చిందంటే, అనారోగ్యం వచ్చిందంటే, నీవు ఊహించని కష్టము ఎదురైంది అంటే దానికి అర్థం దేవుడు నీతో లేడు అని కాదు. నీవు వాటికి లొంగిపుమ్మని ఏమాత్రము కాదు. ఆ సమస్యల ద్వారా నీవు ఇంకా ఆత్మీయంగా బలపడడానికే దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీవు ఓడిపోతావని దేవుడు చెప్పడం లేదు, నీవు ఏమి చేయలేవని ఆయన పలకడం లేదు. దేవుడు అంటున్నాడు, నీవు పరాక్రమము గల బాలాఢ్యుడవు అని. గిద్యోనును దేవుడు దర్శించక ముందు వరకు ఒక సాధారణమైన వ్యక్తే. కానీ దేవుడు దర్శించిన తరువాత, ఆయన మాట్లాడిన తరువాత నిజముగానే
పరాక్రమము గలవానిగా మారాడు. తమ శత్రువులైన మిద్యానీయులతో పోరాడి గెలిచాడు. బలహీనుడు ఏమి చేయలేనివాడు అని అనుకున్నవాడు కాస్త బలవంతునిగా మారాడు. నీవు కూడా అంతే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు కూడా గిద్యోను వలె ఆలోచిస్తున్నావేమో, నేను పోరాడలేను, నేను చేయలేను, నేను గెలవలేను, నా వలన కాదు అని. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ ఫ్యూచర్ని చూస్తున్నాడు. నీవు చేయగలవు, నీవు ఓడించగలవు, నీవు బలవంతుడవు, నీవు సాధించగలవు అని. మరి ఆయన మాట వింటావా, లేదా నీ హృదయము లేదా నీ తోటి వారు చెప్పే మాటలు వింటావా? ఆలోచించుకో. దేవుడు సర్వాధికారుడు, ఆయన సర్వశక్తిమంతుడు గనుక నిన్ను శక్తిగలవానిగా చేయగలడు అని గ్రహించు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తోడయున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు అని గ్రహించు. ఏ కష్టమైనా, ఎంతటి బాధైనా, భయంకరమైన సమస్య అయినా నీవు దానిని జయించగలవు. దేవుడే నీకు శక్తిని, సామర్థ్యమునిస్తాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడైన దేవా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఆశ్చర్య కార్యాలు చేయువాడవు, అద్భుతాలు జరిగించువాడవు ప్రభువా. అయా మరి తండ్రి, పిరికివారిగా ఉన్న మాతో తండ్రి మీరు మాట్లాడారు. అవును ప్రభువా. మరి తండ్రి అయా ఏ అండ లేక, ఏ ఆదరణ లేక, అయా ఎవరి యొక్క తండ్రి సపోర్ట్ లేక ఈ రోజున తండ్రి బిడ్డలు తండ్రి ఏకాకిగా ఉన్నారో ప్రభు, వారితో మీరు మాట్లాడారు ప్రభువా. బలహీనమైన వ్యక్తులను బలపరిచే దేవుడవు, సామాన్యులను తండ్రి సామంతులుగా చేయువాడవు. అయా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నారని, మీరే మా పక్షముగా ఉండి మా యొక్క కార్యములను సఫలము చేయగలరని, మీరు సర్వశక్తిమంతుడు అని, అయా మీరే మాకు తోడుగా ఉంటే మాకు విరోధులు ఎవరు ఉండరని ప్రభువా. అయా వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి ప్రోత్సహించిన మీ యొక్క మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శ్రమలలో కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. అనారోగ్య సమస్యల నుండి, అయా వారికి ఉన్న మానసిక ఒత్తిడి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి వారిని మీరే బలపరిచి ఆదరించి ధైర్యపరచమని, అయా మరి తండ్రి మీరే వారిని ప్రోత్సహించమని, మీ కొరకు వారిని బలమైన సాధనములుగా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కుటుంబంలో తండ్రి సమస్యలతో ఉన్నారో ప్రభా, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నారో తండ్రి, అయా అనుదినము తండ్రి సమాధానము లేని స్థితితో వారుండి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుచుండగా వారి మొరను వినే దేవుడవు తండ్రి. కుటుంబములో తండ్రి ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలను లయపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ప్రయత్నాన్ని సఫలము చేయండి ప్రభా. మంచి ఉద్యోగము బిడ్డలకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు గృహాలు నిర్మించుకోవడానికి తండ్రి మీ యొక్క సహాయము నిమిత్తము ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించండి, సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ముఖ్యంగా నా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు యవన బిడ్డలు నా ప్రభా యవన వయసులో పాపానికి మరి శాపానికి లోనై ప్రభా బిడ్డలు తండ్రి ఈ రోజున తండ్రి అయా దుఃఖ స్థితిలో ఉండి తండ్రి మీకు మొరపెడుచుండగా మొరను ఆలకించమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయా వృద్ధులను మీరు బలపరచండి. వారికి కావాల్సిన ఆత్మీయ స్థితిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా ఎందరు బిడ్డలైతే ప్రభా నశించిపోతున్నారో మీ యొక్క మాటలను వినకుండా తండ్రి అయా అపవాది వారిలో కలగజేస్తున్న ప్రతి విరోధమైన శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. దైవజనులకు మీరు తోడుగా
తోడుగా ఉండండి, సువార్థికులను బలపరచండి. అనేక ప్రాంతాలు తిరిగి మీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా తండ్రి వారు వెళ్లే మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతలను వారికి కాపలా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి అధికారులను దీవించండి, మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.